సభా స్థలాన్ని పరిశీలించిన దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, మెదక్ జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జి సురేష్, మైనంపల్లి హనుమంతరావు జిల్లా నాయకులు, దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ కామెంట్స్. రేపు జరగనున్న రాహుల్ గాంధీ బహిరంగ సభను విజయవంతం చేయాలి. ఇచ్చిన 6 గ్యారెంటీలో 5 గ్యారెంటీలు అమలు అయ్యాయి. రైతు బంధు సైతం అమలైంది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే నిధులు తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తాం. బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిధులు రాలేదు. కార్యకర్త నుండి పెద్ద స్థాయి నాయకుల అహర్నిశలు కష్టపడి ఎంపీ అభ్యర్థి నీలం మధును లక్ష మెజారిటీతో గెలిపించాలి. రాహుల్ గాంధీ బీసీ ఘటన స్థలాన్ని చేపట్టాలని తెలిపారు. బీసీ నాయకుని మెదక్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. మెదక్ లో పట్టుగల నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు పోటీ గట్టిగా ఉంటుంది. ప్రజల్లోకి చేరి ప్రచారం చేపడుతున్నాం. రాహుల్ గాంధీ బహిరంగ సభను 50,000 మందితో విజయవంతం చేయాలి. పటాన్ చెరువులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ర్యాలీ ఉంటుంది. గత రాష్ట్ర ప్రభుత్వ బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ తెలంగాణకు చేసింది ఏమీ లేదు. బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాకకు ఏమీ చేయలేదని తెలిపారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒక పక్క రాహుల్ గాంధీ గారు బీసీ గణన చెయ్యాలి అని చెప్తూ, బీసీలకు ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్తూ ఇక్కడ బీసీ క్యాండిడేట్ను కూడా డిక్లేర్ చేయడము, మరి మెదక్ జిల్లా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఇది అంతేకాకుండా ఈ మెదక్ నుంచి ఇద్దరు కూడా ఇక్కడే గత సీఎం గారు ఉన్నారు, ఇక్కడే హరీష్ రావు ఉన్నారు. మరి ఇది చాలా టైట్గా ఉండేటువంటి కాన్స్టిట్యున్సీ అయినా కూడా మేము ప్రచారంలో చాలా రకాలుగా వెళ్ళి సీఎం గారు ఇప్పటికే ఇక్కడికి 2 సార్లు వచ్చారు. మళ్ళీ ఎల్లుండి కూడా సీఎం గారి ర్యాలీ ఉండబోతా ఉంది పటాన్ చెరువులో క్యాండిడేట్ కాన్స్టిట్యున్సీలో. ఈ లోపల రాహుల్ గాంధీ గారి మీటింగ్ కూడా పెద్ద ఎత్తున జరపాలని చెప్పి రేపు 3 గంటలకి ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించడానికి జరిగింది. దాదాపు 200 మంది కెపాసిటీ ఉండేటువంటి స్టేజ్ వేస్తూ దాదాపు 50,000 పైన చిలుకు మరి ప్రజలను ఇక్కడ మొబిలైజ్ చేయడానికి మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మరి రాహుల్ గాంధీ గారు రాకతోటి మెదక్ క్యాండిడేట్కు ఇంకా బలం చేకూరుతుంది. 100%